టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. తెలంగాణను ఏ రంగంలో తీసుకున్నప్పటికీ కూడా ఈ ఒక్క రంగం బాగున్నది అని చెప్పేసి మాత్రం ఏ ఆర్థిక వ్యవస్థ కానీ ఆర్థిక నిపుణులు కానీ కరెక్ట్గా సమాధానం ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే తెలంగాణకు మొదటిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు అనేటివి లేవు. పూర్తిగా రియల్ ఎస్టేట్ అనే వ్యాపార రంగం అనేది కుదేలైంది. అంటే 100 to 0కి డౌన్ఫాల్ అయింది. సో అట్లాంటి అయితే ఐదంచెలు కాదు, ఒక అంచె కూడా మనం నిర్మించలేము ఆర్థిక సౌధం. సో గవర్నమెంట్ కూడా ఏం ఆలోచన చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడిదారులను, ఇండస్ట్రియల్స్ కావచ్చు, సో ఇంకా కంపెనీస్ కావచ్చు, ఇంకా అంటే దాదాపు ఆర్థికంగా ఎదగాలి, ఒక రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలి అని అంటే దానికి కావలసినటువంటి మౌలిక వసతులు కానీ సదుపాయాలు కానీ కల్పించినప్పుడే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కుదుట పడుతుంది. ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ మంచి బ్యాక్ పుషప్ ఇస్తుంది. ఎక్కడ వీళ్ళ గురువు అంటాడు, మనం గురువు అంటే ఆయన ఏమంటాడు, సహచరుడు అంటాడు. గురువు కాదండి, అరే మరి సహచరుడు అన్న చూసి నేర్చుకో, అక్కడ ఎట్లా డెవలప్ అవుతుంది, ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నది, పెట్టుబడులు ఎట్లున్నాయి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధి విధానాలు ఎట్లున్నాయి, అవి చూసి నేర్చుకో. మరి నేర్చుకుంటేనన్నా నీకు తెలుస్తుంది కదా. మాట్లాడితే నీకు కూడా మేము గతంలో మీకు కూడా మస్తు చాలా సపోర్ట్ చేసినాం. ఏది ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుక ప్రశ్నిస్తూనే ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అనేది మొట్టమొదటిగా కుదేలైంది. ఆ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి అని అంటే ఖచ్చితమైనటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇంకా ఏ రకంగా చేస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి ఆ ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే రియల్టర్లు కూడా చాలా లాస్ అయ్యారు. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు అనేటివి తెలంగాణకు వచ్చినాయి. ఇయ్యాల లక్షల కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా రాలేదు. దయచేసి ఒక్కసారి మీ అన్నీ పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి ప్రగతి పదంలో నడిపించాలి అని అంటే దానికి తీసుకోవలసినటువంటి చర్యలు ఏమిటి, నిపుణులతో చర్చించండి. ఆర్థిక నిపుణులు ఉన్నారు, చాలామంది మనకు ఉన్నారు నిపుణులు, వాళ్ళతో ఆర్థిక నిపుణులతో చర్చించండి, సీనియర్స్ తోటి మంతనాలు చేయండి. సో దాని ప్రకారంగా తెలంగాణను ఒక ప్రగతి పదంలో తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయండి కొంచెం.